హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సింపుల్ చిల్ వైబ్స్. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, హైప్ ఉండి లైక్స్ పెంచండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఐ వాంట్ యూ పార్ట్ 73. ఇక ఏదైనా రేపే అంటూ రుద్ర చేతిని పక్కకి నెట్టేస్తూ, ఇప్పుడైనా నన్ను కంగారు పెట్టే పనులు ఆపండి ప్లీజ్, బుద్ధిగా పడుకుందాం ఇంకా అన్న ఆద్యాని తన కౌగిల్లోకి లాక్కుని రాణి నిద్ర కోసం తెగ ట్రై చేస్తూ కొట్టుకున్నాడు రుద్ర. నిద్ర పట్టక ఆద్య వల్ల. సరిగ్గా పడుకోండి అంది ఆద్య. నీకు అసలు దూరంగా ఉండాలి అని అనిపించట్లేదు నాకు అసలు. ఒళ్ళంతా పిచ్చి పిచ్చిగా ఉందే, రీజన్ ఎందుకంటావు అన్నాడు రుద్ర. మీకు పిచ్చెక్కేసిందిలే, అందుకే ఇలా అవుతుంది ఇప్పుడు అంది ఆద్య. అందుకే ఆ పిచ్చికి మెడిసిన్ ఏదో త్వరగా ఇచ్చేసావనుకో కాస్త పిచ్చి తగ్గుతుందేమో అంటున్న రుద్ర మాటలకి చిన్నగా నవ్వుకున్న ఆద్య, రేపు అసలు ఈయన నేను తట్టుకుంటానా, అలా తట్టుకుని నిలబడగలుగుతానా అసలు అనుకుంది మనసులో ఆద్య. అసలు ఇప్పుడు ఈ స్పీడ్ చూస్తుంటేనే నాకు భయం వేసేస్తుంది రేపటికి. ఇక ఈయన నుంచి నాకు తప్పించుకునే వీలే లేకుండా పోయింది. నాకు ఇష్టమైన బందీకన మీ కౌగిలి, బయటపడలేని తీయని నరకం నాకు అది అనుకుంటూ తేలికపడ్డ మనసుతో కళ్ళు మూసుకుంది ఆద్య, రుద్ర చుట్టూ చేతులు వేసి. ఇన్ మార్నింగ్. ఏంటి అలా చూస్తున్నారు నన్ను, అచ్చం తినేసేలా అంటూ శారీ కట్టుకోవడం ఫినిష్ అయిపోయిన ఆద్యకి మిర్రర్లో రెడీ అవుతూ అడిగింది రుద్రాని. ఏం చేస్తాం, కొత్తగా పెళ్ళైన వాడికి అంతకు మించి అదృష్టం ఇంకేముంది చెప్పు, పెళ్ళానికి లైన్ వేయడంలో ఉన్నంత. కానీ కనీసం నిన్ను ఇలా అయినా కళ్ళతో అయినా తిననివ్వు, డిస్టర్బ్ చేయకు అన్నాడు రుద్ర ఆద్య వైపు చూస్తూ మొత్తు నిండిన కళ్ళతో. రుద్ర ఆద్య అలా గుర్రుగా చూస్తుంటే, ఏంటే అలా చూస్తున్నావు, ఇప్పుడు నేను ఏమంత రాంగ్ వర్డ్ యూజ్ చేశాను అని అంటాడు నవ్వుతో రుద్ర ఇది ఊహించలేదు. ఆద్య రుద్ర చెంపల మీద ఆమె చేతులు పెట్టి దగ్గరగా తీసుకుని ఒక్కసారిగా అతని పెదాలని అందుకుంది ఆమె. అలా చెయ్యగానే రుద్రకి ఆశ్చర్యంగా అనిపిస్తుంటే తన కళ్ళని పెద్దవి చేసి చూసుకుని ఉన్నాడు. మరో సెకండ్స్లో మాత్రం కళ్ళు మూసుకుని రుద్ర లిప్స్ మీద చాలా ఫీల్తో ముద్దు పెడుతుందే కానీ మన తింగర పిల్లకి ముద్దు పెట్టడం రాక పెదాలు చప్పరిస్తుంది. అది చూసిన రుద్రకి తెగ నవ్వొచ్చేస్తుంది. కానీ ఆద్య పెట్టే ముద్దులు చూస్తుంటే మనసు కేరింతలో ఉరకలు వేస్తుంది ఆద్య వల్ల రుద్రకి. తనతో ఒక్కొక్కసారి ఒక్కొక్క పద్ధతిలో తన మీద ఇష్టాన్ని ముద్దు రూపంలో చూపిస్తూ ఉంటే రుద్రకి మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా ఉంది. ఆద్య పెట్టే ముద్దలో ఆమె అవస్థ పూర్తిగా కలగనివ్వకుండా ఆద్య నడుం చుట్టూ ఉన్న చేతిని మరింత గట్టిగా బిగించి ఆమెకు ఇబ్బంది కలగకుండా ఇంకొంచెం పైకి లిఫ్ట్ చేసి మరో చేతిని చెంపలపై వేసి ఆద్యకి అనుకూలంగా ముద్దు ఎలా పెట్టాలో అవస్థ పెడుతున్న ఆమె పెదవులకు రుద్ర ఆద్య ఎంగిలితో మెరుస్తున్న తడి పెదవులతో ఇంకోసారి ఇద్దరు పెదాలు ముడివేసి కొత్త రుచిని చూపించడం స్టార్ట్ చేశాడు రుద్ర. ఆమె పెదాలతో అతని పెదాలు ముడివేయగానే ఆద్య కళ్ళు మూసుకుని పరవశించిపోయింది. ఎప్పుడు ముద్దు పెట్టినా ఆద్య కొత్తగా వింతగా ఉంటుంది ఆమెకు. ఒకసారి కోపంలో అయితే ఇంకోసారి ప్రేమ, ఇంకోసారి అన్నీ కలగలిపి. ఆమె మనసు దేహం పూర్తిగా రుద్ర ముద్దు పెడుతున్నప్పుడు మేఘాలలో రెక్కలు కట్టుకుని ఎగురుతున్నట్టు తేలుతున్నట్టు ఉంది ఆ ముద్దు. ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది ఆద్యకి. రుద్ర ఇస్తున్న ముద్దుకే ఆమెకు పూర్తిగా మైకం మత్తుగా అనిపిస్తుంటే రుద్ర చెంప మీద ఉన్న చేతిని తీసి మెల్లగా అతని జుట్టులోకి చేతిని పోనించిన ఆద్య తన వైపు ఇంకాస్త అదుముకుంది. ఆద్య అలా చేయగానే రుద్ర ఇంకా ఒత్తిడి పెంచాడు. ఆమె హనీ లిప్స్ మీద తన దాడిని ఈసారి ఇంకొంచెం పెంచాడు. అదేంటో కానీ ఆమె లిప్స్ని ఎంతసేపు కిస్ చేసినా ఎంత తీసుకున్నా సరే తనివి తీరడం లేదు ఆ పెదాల్లో ఉన్న
అమృతాన్ని జురుకుంటున్న కొద్దీ ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది అతనికి. కానీ కొంచెం కూడా తనివి తీరక ఇంకా అతనికి ఇంతకుముందే ఆమె పెదాలపైన మునిపంటితో గుర్తులో ఉన్న లిప్స్ పైన మళ్ళీ మళ్ళీ ఆమె గాయాలు చేస్తుంటే ఆద్య నోటి నుంచి మత్తుగా వస్తున్న సౌండ్స్కి రుద్ర ఇంకా రెచ్చిపోయి ఈసారి నాలికలతో సయ్యాట మొదలెట్టాడు. అతని ముద్దు తాకిడికి ఆద్య తాళలేక రుద్ర చెంప మీద ఉన్న చేతిని తీసి ఆమె చుట్టూ వేసింది. రుద్ర మాత్రం ఆద్య లిప్స్ క్రష్ చేస్తున్నా సరే ఇష్టంగా తనని తాను రుద్రకి వదిలేసింది ఆద్య. ఆమె అంటే అతనికి తనంటే ఎంత ఇష్టమో ప్రేమో అంటే ఇప్పుడు ఈ క్షణం తనని ఎగిసిపడే కెరటంలా అతను లాగేసుకుంటున్నాడు అతనిలోకి ఆమెని. ఆ ముద్దు మొదలై ఎంతసేపు అయిందో తెలియదు కానీ ఇద్దరికి అసలు కొంచెం అంటే కొంచెం కూడా దూరం జరగాలని అస్సలు లేదు ఆ ఇద్దరికి. అటు ఆద్య కూడా తక్కువ ఏం లేదు. రుద్రతో పాటు ఈక్వల్గా అతని కిస్కి పోటీ ఇచ్చేస్తూ మునిగిపోయింది ఆద్య దాంట్లోనే. ముద్దు మైకం పూర్తిగా కమ్మేసింది ఆమెలో. కానీ లాంగ్ కిస్ అయ్యేసరికి ఆద్య బ్రీతింగ్ అందక అవస్థపడుతుంటే అప్పుడు కష్టంగా వదిలాడు రుద్ర. తన హగ్లో ఉన్న ఆద్యాని కొన్ని క్షణాలు అలాగే హగ్ చేసుకుంటూ ఉండిపోయాడు రుద్ర. ఆమె మేను నుంచి వస్తున్న పరిమళం పిచ్చెక్కిచ్చేస్తుంటే గాఢంగా ఆ పరిమళాన్ని తనలోకి నింపేసుకుంటూ ఇంకా ఇంత మత్తుకి ఎక్కేసావంటే నాకు నువ్వు అన్నాడు రుద్ర ఆద్యతో. అవన్నీ తర్వాత నా లిప్స్ని ఇంతలా కొరకాలా అసలు మీరు చెప్పండి. అలా గుడ్లు అప్పగించి చూస్తే ఎలా? నేను చేశాను మిమ్మల్ని. అసలు ఎక్కడైనా చిన్న బయటైనా ఇచ్చానా మీకు? నేను చూస్తున్నారు నన్ను. అరే కట్టుకున్న దాన్ని సెన్సిటివ్గా డీల్ చేద్దామని లేదు. దొరికితే చాలు నమిలి మింగేయడం ఒక్కటే తక్కువ. లుక్స్ మార్చండి ముందు మీరు. అది కాదే నేను చూస్తుంది. నువ్వు శారీ కట్టుకుంటే భలే సెక్సీగా ఉంటావు తెలుసా. అమాంతం బెడ్ మీదకి తీసుకెళ్ళి యుద్ధాలు చేయాలనిపిస్తుంది. కానీ నువ్వేమో అని రుద్ర అంటుంటే ఆపేయండి, అక్కడితో ఆపేయండి. నోరు తెరిస్తే చాలు మీకు అసలు అన్నీ ఇలాంటి మాటలే వస్తాయి మీకు. అయినా నేను రెడీ అవ్వడం మీకు నచ్చదా ఏంటి అని అడిగింది ఆద్య రుద్రాని. నచ్చడం ఏంటి? నిన్ను ఇలా చూస్తుంటే నిన్ను పట్టుకుని మెయిన్ మ్యాటర్లోకి దిగేసి చేసేయాలనిపిస్తుంది అన్నాడు రుద్ర ఫుల్ హస్కీ వాయిస్తో. అంటే బాగున్నానా నేను ఈ చీరలో మీకు అంది పెదాలు విచ్చుకుంటుంటే అడిగింది ఆద్య రుద్రాని. నువ్వు శారీలో నచ్చకపోవడం ఏంటి మెంటల్దానా? ఏ మొగుడికైనా పెళ్ళం ఇలా శారీ కట్టుకుని ఏవేవో చూపిస్తానంటే చూడకుండా ఉంటామా ఏంటి? ఇంకా అదేంటో నువ్వు ఏం చీర కట్టినా అది నీకోసమే తయారు చేసినట్టు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక నువ్వు చీర కట్టే విధానం చూస్తుంటే అది ఎలా ఉంటుందో తెలుసా? నాకు పిచ్చెక్కిపోతుంది. నీ అందాన్ని చూస్తుంటే అన్నీ కనిపించకుండా దాచేస్తున్నా ఆ చీర మీద ఎంత కోపం వస్తుందో తెలుసా? ఒక్కొక్కసారి అంటూ ఆమె నడుముని పట్టుకుని పిసికేస్తూ ఆ చీర బదులు నిన్నే నేను ఎందుకు చుట్టుకోలేకపోతున్నానే అన్న బాధ ఎక్కువైపోతుంది నాలో అన్న రుద్ర మాటలకి ఆద్య సిగ్గుతో బుగ్గలు ఎర్రగా అయిపోతుంటే మనసులో మాత్రం మురిసిపోతుంది ఆమె రుద్ర మాటలకి. చాలే ఆపండిక, ఇవాళ చాలా రొమాంటిక్ అయిపోయారు అని అనిపించట్లేదే మీకు అని అడిగింది ఆద్య రుద్రాని. పర్లేదు, ఎవరేమనుకుంటే నాకేంటి, నేను ఏదైనా నా వైపుతోనే. సో ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఐస్ క్లోజ్ చేసుకుంటారు కానీ నేను డోర్ క్లోజ్ చేయనా అని అడిగాడు రుద్ర. అదేంటి మీరు ఇప్పటి వరకు డోర్ క్లోజ్ చేయలేదా అని అడిగింది ఆద్య రుద్రాని. లే, జస్ట్ దగ్గరకే వేసింది అంతే అన్నాడు రుద్ర తాపీగా. ఏంటి అని గట్టిగా అరిచిన ఆద్య చిన్న వచ్చేస్తే బాబోయ్, ఈ పిల్లాడికి నేను ఇంకా చాలా చాలా నేర్పాలి. కానీ కిందకి వెళ్ళండి వస్తాను. అది ముందే కిందకి వెళ్ళిపోయింది. అక్కడ ఏం అల్లరి చేస్తుందో ఏంటో, మీ అందరి అంట చూసుకుంది, రెచ్చిపోతుంది ఈ మధ్య అంది ఆద్య చున్నూని మురిపెంగా తిట్టుకుంటూ. హాయ్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే హైప్ ఇచ్చి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.